బంతిపూలే కదా అని తీసి పారేస్తాం. కానీ దీంతో మన ఫేస్‌ని మెరిపించడానికి ఒక మంచి సీరమ్‌ని ఇంట్లోనే తయారు చేయొచ్చు. ఇది 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి. బంతిపూలను తీసుకొని మనము ఫ్లవర్స్ వరకే కట్ చేసుకోవాలి. లోపల ఉన్న పీచుని అస్సలు తీసుకోకండి. ఇట్లా పూలన్నీ తీసుకున్న తర్వాత ఇందులో యాక్చువల్‌గా రోజ్ వాటర్‌ని మిక్స్ చేయాలి. నా దగ్గర రోజ్ వాటర్ లేవని ఇట్లాగా గులాబీ పూలను వేసి మిక్సీలో వేసేసుకొని మనం కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మనము విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి లేదు అంటే 2 వేసుకోవచ్చు. ఆ తర్వాత కొబ్బరి నూనె ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఆ ఫ్లవర్స్ నుంచి వచ్చిన జ్యూస్ మాత్రమే ఎక్కువ ఉండాలన్నమాట. ఇదంతా ఒక చిన్న స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని కేవలం మనం ఫ్రిడ్జ్ లో మాత్రమే ఉంచుకోవాలి. బయట ఉంటే పాడైపోతుంది. వారం నుంచి 10 రోజుల దాకా దీన్ని కొంచెం మనము ఫేస్ మీద స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకొని నైట్ అంతా వదిలేయటమే. దీని వలన మన ఫేస్ కొంచెం బ్రైట్ అవుతుంది. అలాగే సన్ వల్ల ట్యాన్ పోతుంది. పింపుల్స్ కూడా నెమ్మదిగా తగ్గుతూ మీ ఫేస్ చాలా కాంతివంతంగా మారటం మీరే చూడగలరు. మీకు నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసేయండి.